ఒంగోలులో వైసీపీ రాజకీయం హీటెక్కుతుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి బాలినేని భేటీ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ మాగుంటికి అవకాశం లేదని సీఎం జగన్ చెప్పారు. అయితే మాగుంటికి టికెట్ ఇవ్వాలని బాలినేని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య మాగుంట టీడీపీలో చేరుతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ఇద్దరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఒంగోలులో వైసీపీ రాజకీయం హీటెక్కుతుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి బాలినేని భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ జయరాం సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, భేటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజ్, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపు క్రితం ఇటు రామ్నగర్ లోని ఇటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి రావడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా ఇటు ఒంగోలు ఎంపీసీ సీటుపై అయితే ఇటు వైసీపీలో ఒక సందిగ్ధతే కొనసాగుతుంది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంటకు ఇటు సీట్ లేదని ఇప్పటికే సీఎం జగన్ అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఒంగోలు ఎంపీ సీట్ నుంచి ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈసారి కంటెస్ట్ చేసి ఇటు చేస్తారని కూడా అయితే ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇటు సీఎం జగన్ మాగుంటపై ఇటు ఆయనకు వద్దనేది కూడా అయితే ఒక పక్క సీఎం జగన్ చెప్తున్నారు. మరో పక్క అయితే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఒంగోలు ఎంపీ సీట్ నుంచి ఇటు మాగుంట చేస్తే ఇటు కంటెస్ట్ చేస్తే బాగుంటుందని కూడా అయితే ఒక పక్క ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు ఇటు తాజాగా ఇటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంటికి అయితే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి రావడం జరిగింది. సుదీర్ఘంగా 2 గంటల నుంచి కూడా ఇంట్లోనే ఇటు చర్చలు సాగుతున్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ సీట్ నుంచి మాగుంట కాక ఇతరులను నిలబెట్టాలని కూడా ఒక పక్క అయితే ఇటు వైసీపీ అధిష్టానం చూస్తుంది. అయితే ఎక్కువగా బాలినేని మాత్రం అయితే ఎంపీ మాగుంట అయితే 7 సెగ్మెంట్లలో అయితే మంచి ఒక సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ గెలుస్తాను కూడా అయితే ఒక పక్క అయితే ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఎంపీ మాగుంట ఇటు టీడీపీలోకి వెళ్తున్నారని కూడా అయితే అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇది ఇద్దరు యొక్క భేటీ ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ జయరాం.